హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, సిబిఓ రిక్రూట్మెంట్‌కి సంబంధించి మొత్తం 2273 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్‌కి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 2273 వేకెన్సీస్‌లో 2050 రెగ్యులర్ పోస్టులు ప్లస్ 223 బ్యాక్‌లాగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మంత్లీ సాలరీ వచ్చేసి 48,480 వరకు ఉంటుంది. అండ్ 85,920 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 29/1/2026 నాడు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి 25th వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sbibank.in/careers. కరెంట్స్ ఓపెనింగ్స్లో అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే అమరావతి తెలుగు ఆర్ ఉర్దూలో 101 కేటాయించారు. ఫ్రెండ్స్, మన తెలుగులో హైదరాబాద్లో 80 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకన్పై కూడా ట్యాప్ చేయండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండాలి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. శాలరీ రిక్వైర్మెంట్ అన్ని వాళ్ళ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి ఎలా ఇస్తారో అలానే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లోకల్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ కంపల్సరీ వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ శాలరీ స్టైఫండ్ చెప్పాను కదా, 48,480 వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, పిఎఫ్, డిఏ, పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్సి స్కీము, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫ్యాకల్టీ, ఇలా చాలా అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 లోపు ఉండాలని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 years కేటాయించారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకు 15 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఓబీసీలో 13 years, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పీడబ్ల్యూబీడీలో 10 years దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 750 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు అయితే ఎలాంటి ఫీజు అయితే కేటాయించడం లేదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వన్స్ ఒకసారి పే చేస్తే రీఫండ్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రీఫండ్ రావడం జరగదు అని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ చూశారు కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి 25th వరకే ఉంది. ఈ February 25th వరకే ఉంటుంది. వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని వాళ్ళు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత స్క్రీనింగ్ ప్రాసెస్ చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. డిగ్రీ అర్హతతో అయితే ఈ జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ వచ్చేసి 1 lakh దాకా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.